నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు హైదరాబాద్లో డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ ఆసక్తి అమెరికాలో ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు చర్చలు వరదలకు కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం గేట్ వృధాగా పోతున్న 1,00,000 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ జలాశయానికి తగ్గిన ప్రవాహం 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ప్రారంభానికి సిద్ధమైన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నేడు 2 పంప్ హౌస్ల ట్రయల్ రన్ చేయనున్న అధికారులు విదేశాంగ శాఖ మాజీ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ తుది శ్వాస కర్ణాటకలో వరదలకు తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయింది. శనివారం రాత్రి హోస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో 19వ గేటు కొట్టుకుపోయి 1,00,000 క్యూసెక్కుల మేర నీరు వృధాగా పోతోంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట వద్ద తుంగభద్ర నదిపై జలాశయాన్ని నిర్మించారు. జలాశయం సామర్థ్యం 100 టీఎంసీలు. కొంతకాలంగా భారీగా వరద నీరు వస్తుండటంతో డ్యాం పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఈ మధ్యనే గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వరదల కారణంగా శనివారం రాత్రి 19వ నెంబర్ గేటు చైన్ లింక్ తెగడంతో 19వ గేటు కొట్టుకుపోయింది. జలాశయం నుంచి సుమారు 75,000 క్యూసెక్కుల నీరు వృధాగా పోతోంది. దీనిపై భారం పడకుండా మొత్తం 8 గేట్ల ద్వారా 1,00,000 క్యూసెక్కులను పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వెంటనే అడ్డుకట్ట వేయకుంటే తుంగభద్ర నుంచి 60 టీఎంసీల నీరు వృధాగా పోయే అవకాశం ఉంది. షిమోగలో వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతోంది. అక్కడి నుంచి సుంకేసుల ప్రాజెక్టుకు 1,00,000 క్యూసెక్కుల వరద చేరుతోంది. గేటు మరమ్మతులు చేసే వరకు సుంకేసులకు వరద ప్రవాహం కొనసాగనుంది. వరద ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. తుంగభద్రలో వరద తగ్గాక అధికారులు మరమ్మతులు చేపట్టనున్నారు. నదీ పరివాహక ప్రాంతాలైన కర్నూలు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మాట్లాడారు. నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సాయి ప్రసాద్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిర్వహణలో లేని పాత గేటు కొట్టుకుపోయిందని, తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీం పంపాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇంజనీర్ల బృందం ప్రాజెక్టు గేట్ల పరిశీలనకు వెళ్లిందని తెలిపారు. జలాశయంలో 6 మీటర్ల ఎత్తు వరకు నీరు ఉందని, స్టాప్ లాక్ అరేంజ్మెంట్ ద్వారా నీరు వృధాగా పోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. డ్యాంలోని 60 టీఎంసీల నీటిని ఖాళీ చేసిన తర్వాతే కొత్త గేటును ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించనున్నారు. చంద్రబాబు ఆదేశాలతో జలాశయం వద్దకు సెంట్రల్ డిజైన్ కమిషన్తో పాటు ఇంజనీరింగ్ డిజైన్స్ బృందం కూడా వెళ్లిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. డ్యాం గేటు కొట్టుకుపోయినందున ప్రజల్ని అప్రమత్తం చేసేలా జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చామన్నారు. కౌతాలం, కోసిగి మంత్రాలయం, నందవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల అధికారులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించామన్నారు. తాత్కాలిక స్టాప్లాక్ గేటు ఏర్పాటుకు ఇబ్బందులున్నాయని, పాత డిజైన్ కావటం వల్ల స్టాప్లాక్ గేట్ ఏర్పాటు చేయలేని పరిస్థితి తలెత్తిందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయింది అనేటువంటిది తెల్లవారుజామున తెలిసిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. సాధ్యమైనంత త్వరలోనే దీన్ని రెస్టోర్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ డ్యాం అత్యంత పురాతనమైనటువంటి డ్యాం కావడంతో ఆ డిజైన్ అక్కడ స్టాప్ లాక్ గేట్ అరేంజ్మెంట్ కూడా అందులో డిజైన్ లేకపోవడం మనకు నష్టం కలిగించేటువంటి అంశం. స్టాప్ లాక్ గేట్ ఏంటి అంటే ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చి ఏదైనా గేట్లు కొట్టుకుపోయినప్పుడు ప్రత్యామ్నాయంగా ఇంకో గేట్ని దించుకునేటువంటి అవకాశం ఈ కొత్తగా వచ్చేటువంటి డ్యాముల్లో డిజైన్ చేస్తూ ఉన్నారు. అట్లాంటి అవకాశం ఆ డ్యాంలో లేకపోవడం మూలన నీరు వృధాగా పోతా ఉంది. అక్కడ ప్రత్యామ్నాయంగా ఎమర్జెన్సీగా గేట్లని
మనం తయారు చేసుకుని తాత్కాలికంగా ఆ నీటిని నిలిపేదానికోసం చర్యలు తీసుకోవడానికి అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం జరుగుతోంది. కొంతకాలంగా నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో గేటు కొట్టుకుపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. తుంగభద్ర డ్యాం వద్ద ప్రస్తుత పరిస్థితిని మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ను అడిగి తెలుసుకుందాం. శ్యామ్, తుంగభద్ర గేటు వద్దకు అధికారులు ఎవరైనా వచ్చారా? వివరాలేంటి? నాకు అందుతున్న సమాచారం ప్రకారం తుంగభద్ర జలాశయం గేటు కొట్టుకుపోవడంతో అధికారులలో ఆందోళన అయితే పెరిగింది. అయితే దీని మీద వెంటనే అధికారులు ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం ఉంది. దాదాపు 100 టీఎంసీల నీరు ప్రస్తుతం జలాశయంలో ఉంది. ఈ గేట్ల ద్వారా నిన్న నుంచి 8 గేట్ల ద్వారా నీటిని సుమారు 35,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే 19వ నెంబర్ గేటు కొట్టుకుపోవడంతో ఈ గేటు ద్వారా దాదాపు 75,000 క్యూసెక్కుల నీరు నదిలోకి వెళ్తుంది. అంటే 1,00,000కు పైగా క్యూసెక్కులు, 1,10,000 క్యూసెక్కులు నదిలోకి వెళ్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇంత మొత్తంలో ఈ స్థాయిలో వరద ఉన్నప్పుడు గేట్ల మరమ్మతులు చేయడము లేకపోతే కొత్త గేట్ ఏర్పాటు చేయడం అనేది సాధ్యమైన పని కాదు. దీనికోసం అని చెప్పి నిపుణులను ఈ నీటి ప్రాజెక్టులకు సంబంధించిన నిపుణుల్ని అధికారులు రావాలని కోరుతున్నారు. అయితే నిపుణుల బృందం ఇటు ఏపీ ప్రభుత్వం గాని అటు కర్ణాటక ప్రభుత్వం గాని అర్జెంట్ గా ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి ప్రాజెక్టును పరిశీలించాలని చెప్పి ఆదేశించింది. ఈ నిపుణుల బృందం మరి కొద్దిసేపట్లో ప్రాజెక్టు వద్దకు చేరుకునే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఈ తాత్కాలిక గేట్ ఏర్పాటు చేయడం లేదంటే ఇనుప రేకులతో 19వ నెంబర్ గేట్ నుంచి నీటి వృధాను అరికట్టడం, ఈ అత్యాధునిక టెక్నాలజీ ఏమైనా ఉందా, ఒకవేళ ఉంటే ఏ విధంగా దీన్ని ఆపగలం అనే దాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం అధికారులు చెప్తున్నది ఏంటంటే జలాశయం దాదాపు ఖాళీ చేసిన తర్వాత అంటే కనీసం 60 టీఎంసీల నీటిని వృధాగా నదిలోకి కలిపేసిన తర్వాత అంటే దాదాపు 60 టీఎంసీల నీటిని ఖాళీ చేసిన తర్వాతనే గేట్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఇప్పటి వరకు అధికారులు చెప్తున్నారు. అయితే నిపుణులు వచ్చి సాంకేతిక టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి కొత్త సాంకేతిక విధానంలో ఈ గేటు ద్వారా నీటిని అరికట్టడానికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తారా అనేది ఇప్పుడు నిపుణులు చెప్పాల్సి ఉంటుంది. నిపుణులు పరిశీలించిన తర్వాతనే ఇది ఏమైనా తెలిసే అవకాశం ఉంది. అయితే మరికొద్ది సేపట్లో ఉదయం 10 గంటల తర్వాత వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు చెప్తున్నారు. ఈ నిపుణులు వచ్చిన తర్వాత డ్యామ్ గేటు ఏర్పాటు చేస్తారా లేకపోతే నీటి అన్నింటినీ కిందికి వదిలిన తర్వాతనే కొత్త గేట్ ఏర్పాటు చేస్తారా అనేది మనకు తెలిసే అవకాశం ఉంది. ధన్యవాదాలు శ్యామ్. నాగార్జున సాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి కాస్త వరద తగ్గుముఖం పట్టడంతో 10 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 10 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి స్పిల్వే ద్వారా 78,170 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. సాగర్ కుడి ఎడమ కాల్వకు సాగునీరు విడుదలవుతోంది. సాగర్ జలాశయానికి 1,20,765 క్యూసెక్ల నీరు వస్తుండగా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. Yeah, I'm
హైదరాబాద్లో పెట్టుబడులు విస్తరణకు అమెజాన్ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్ కంపెనీ బృందంతో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సమావేశమయ్యారు. హైదరాబాద్లో తన డేటా సెంటర్ను విస్తరించి మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ఆసక్తి ప్రదర్శించారు. ప్రపంచంలోనే అమెజాన్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్పొరేట్ భవనం హైదరాబాద్లో ఉందన్న ఆ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్ను ప్రారంభించే ఆలోచనతో ఉన్నట్లు మంత్రికి వివరించారు. హైదరాబాద్లో తమ క్లౌడ్ సదుపాయాలను మరింత విస్తరించే అవకాశాలపై చర్చలు జరిపారు. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి మల్టీపర్సన్ ఇండస్ట్రియల్ కారిడార్లోని అమర్ రాజా బ్యాటరీ పరిశ్రమ మరో అడుగు ముందుకు వేసింది. బ్యాటరీ ప్యాక్ ప్లాంట్ను ప్రారంభించి గిగా కారిడార్లో క్లస్టర్ క్వాలిఫికేషన్ ప్లాంట్కు శంకుస్థాపన చేసింది. ఈ సందర్భంగా అమర్ రాజా, పియోజియో సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. 3-వీలర్ ఈవీల కోసం లిథియం ఐరన్ ఫాస్ఫేట్, లిథియం అయాన్ సెల్లు, ఛార్జర్లు, 2-వీలర్ కోసం సెల్, బ్యాటరీ ప్యాక్లను అభివృద్ధి చేయనున్నారు. వాటిని స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు పియోజియోతో కలిసి అమర్ రాజా పనిచేయనుంది. అమర్ రాజా ఇటీవలే ఏథర్ ఎనర్జీతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2022 డిసెంబర్లో మహబూబ్నగర్లోని దివిటిపల్లిలో అమర్ రాజా బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటును ప్రారంభించామని, ప్రస్తుతం ప్రారంభించిన బ్యాటరీ ప్యాకింగ్ ప్లాంట్ తమ ప్రయాణంలో ఒక మైలురాయి మాత్రమేనని చెప్పారు. బ్యాటరీ ప్యాకింగ్ యూనిట్లో 250 మంది పనిచేస్తున్నారని, అందులో 95% మంది మహిళలేనని ఆయన గుర్తు చేశారు. I'm particularly proud to share that around 250 employees are already working at the battery pack assembly plant, with the majority being recruited from the surrounding areas. It's also heartening to note that almost 95% of our current workforce consists of women, underscoring our commitment to inclusivity and empowerment. As we ramp up to full capacity, we expect to employ approximately 4,500 personnel directly in this campus. Beyond this, we anticipate generating a similar number of indirect employment opportunities through our suppliers and ancillary industries. బోధకాలు, నులిపురుగుల నివారణ కోసం సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో నేటి నుంచి మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. జాతీయ ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. రాష్ట్రంలో బోధకాలు, నులిపురుగుల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని రాజనరసింహ తెలిపారు. సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో 14 ఆరోగ్య కేంద్రాల పరిధిలో టాబ్లెట్ల పంపిణీ కోసం 2600 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి ప్రతాప్రావ్ జాదవ్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్వయంగా మాత్రలు వేసుకుని పంపిణీ ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు దుర్మరణం పాలయ్యారు. మృతులు ఉత్తరప్రదేశ్కు చెందిన సత్యేందర్, దేవ్ కుమార్లుగా పోలీసులు గుర్తించారు. వీరు మంచిర్యాలలో ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. రాత్రి విధులు ముగించుకుని గోదావరి ఖని వైపు వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను గోదావరి ఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి 3 పంప్ హౌజులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ 2 పంపుల ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 15న ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో సచివాలయంలో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి గోదావరి నుంచి 67 టీఎంసీల కేటాయింపుల కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని చెప్పారు. అనుమతులు చివరి దశకు చేరడంతో పాటు గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు చేరాయని తెలిపారు. సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల అనుమతులపై దృష్టి సారించి సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. మొదటి, రెండో ప్యాకేజీలకు సరిపడా 3000 ఎకరాల భూసేకరణ వెంటనే చేపట్టాలని నిర్దేశించారు. పనులన్నీ పూర్తయితే 3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్తగా 2,60,000 ఎకరాల ఆయకట్టు సేద్యంలోకి వస్తుందని చెప్పారు. అందుకు అనుగుణంగా పనుల్లో వేగం పెంచాలని అధికారులకు స్పష్టం చేశారు. తెలుగు పత్రికా ప్రపంచంలో అక్షరజ్యోతులు వెలిగించి ప్రజాగొంతుకై నిలిచిన ఈనాడు అర్ధశతాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఈనాడు యూనిట్ కార్యాలయ ఉద్యోగులు, పాత్రికేయులు, సిబ్బంది ఈ సంబరాల్లో పాల్గొన్నారు.
మిఠాయిలు పంచుకొని సంస్థతో అధినేతతో తమకున్న మధుర జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈనాడు దినపత్రిక అర్ధశతాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోని ఈనాడు యూనిట్ కార్యాలయాల ఉద్యోగులు, పాత్రికేయులు, సిబ్బంది సంబురాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ఈనాడు ప్రధాన కార్యాలయంలో స్వర్ణోత్సవ సంబురం అంబరాన్నంటింది. ఆ కార్యక్రమంలో ఈనాడు ఎడిటోరియల్ సిబ్బంది, ఉద్యోగులు, పాత్రికేయులు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత దివంగత రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని సీనియర్ ఉద్యోగులు నెమరవేసుకున్నారు. ప్రజా శ్రేయస్సే పరమావధిగా ఎల్లప్పుడూ ప్రజాపక్షంగా ముందుకు సాగిన మార్గదర్శి రామోజీరావు చూపిన బాటలో పయనిస్తూ ముందుకు సాగి సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పలువురు సూచించారు. ఈనాడు దినపత్రిక ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాల్లోనూ 50వ వసంత వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ ఈనాడు యూనిట్లో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత తొలిసారి కరీంనగర్లో ఈనాడు యూనిట్ ప్రారంభించిన సందర్భంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు, ఎలాంటి విజయాలు కలిసి వచ్చాయో గుర్తు చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేడుకలను నిజామాబాద్లో వీక్షించారు. అంతకు ముందు 2 నిమిషాల పాటు మౌనం పాటించి దివంగత రామోజీరావుకు శ్రద్ధాంజలి ఘటించారు. హనుమకొండ మణికొండ ఈనాడు యూనిట్ కార్యాలయంలో వివిధ విభాగాల్లోని సీనియర్లు వేడుకల్లో పాల్గొన్నారు. ఈనాడు దినపత్రిక గోల్డెన్ జూబ్లీ వేడుకలు భద్రాచలంలోని సరోజమ్మ వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఆశ్రమం నిర్వాహకురాలు అక్కడి వృద్ధులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. తెలుగు పత్రిక ప్రపంచంలో అక్షర జ్యోతులు వెలిగించి ప్రజా గొంతుకై వినిపించి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన ఈనాడు శతవసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని మహబూబ్ నగర్ ఈనాడు యూనిట్ మేనేజర్ శ్రీనివాసరావు ఆకాంక్షించారు. సూర్యాపేట యూనిట్ కార్యాలయంలో ఈనాడు ఉద్యోగులు ఆర్ఎఫ్సీలో జరిగిన వేడుకల్లో వర్చువల్ విధానంలో పాల్గొని వీక్షించారు. మిఠాయిలు పంచుకొని సంస్థతో ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. కళాకారులను గుర్తించడంలో ఈనాడు పత్రిక ఎప్పుడూ ముందుంటుందని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ పేర్కొన్నారు. రావి ఆకులపై ఈనాడు అధినేత రామోజీరావు, ఈనాడు, ఈటీవీ 50వ ఈనాడు స్వర్ణోత్సవమని వివిధ రూపాలలో చిత్రాలను వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈనాడు పురుడు పోసుకున్న విశాఖలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న విశ్రాంత ఉద్యోగులు ఆవిర్భావ సమయంలోని అనేక మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం యూనిట్ కార్యాలయంలో ఉద్యోగులంతా రామోజీరావు కోసం 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యూనిట్ కార్యాలయంలో సిబ్బంది చైర్మన్ రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విజయవాడ యూనిట్ కార్యాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. గుంటూరు యూనిట్ కార్యాలయం ప్రారంభించినప్పుడు ఉద్యోగులు రామోజీరావుతో కలిసి దిగిన ఫోటోలను వీక్షించి అలనాటి మధుర స్మృతులను పంచుకున్నారు. ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలు యూనిట్ కార్యాలయాల్లో సీనియర్ ఉద్యోగులు సంస్థతో తమకున్న అనుభవాలను పంచుకున్నారు. యూనిట్ కార్యాలయంలో ఉద్యోగులంతా ఒకచోట చేరి రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన వేడుకలను వీక్షించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న తిరుమల చేరుకున్న భట్టికి అతిథి గృహం వద్ద తితిదే అధికారి సత్యనాయక్ ఘన స్వాగతం పలికారు. ఇవాళ వేకువజామునే కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. పాడి పంటలతో తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు భట్టి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై ఇక్కడ రావడం జరిగింది. వారి ఆశీస్సులు రెండు తెలుగు రాష్ట్రాలపైన, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరిపైన
ఉండాలని, అట్లాగే పాడి పంటలతో రెండు రాష్ట్రాలు కూడా ఎటువంటి కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించవలసిందిగా వారు వేడుకుంటున్నారు. సెబీ చైర్పర్సన్ మాధవీపురి బజ్పై అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధవీపురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్బర్గ్ నివేదికను విడుదల చేసింది. అదానీకి చెందిన మారిషస్ ఆఫ్షోర్ షెల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యపరిచిందని పేర్కొంది. నియంత్రణ సంస్థల జోక్యం లేకుండా అదానీ పూర్తి విశ్వాసంతో కార్యకలాపాలు సాగించడం గమనించామని వివరించింది. దీని ద్వారా సెబీ చైర్పర్సన్తో అదానీ సంస్థల సంబంధాలున్నట్లు అర్థం చేసుకోవచ్చని వెల్లడించింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్షోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్లు ఉన్నట్లు విజిల్ బ్లోయర్ పత్రాల ద్వారా తెలుస్తోందని హిండెన్బర్గ్ తన నివేదికలో పేర్కొంది. మాధవి దంపతుల నికర విలువ సుమారు 83 కోట్ల వరకు ఉండొచ్చని ఆరోపించింది. సెబీ చైర్పర్సన్ మాధవీపురి బజ్పై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలను ఆమె భర్త ధవల్ బజ్ ఖండించారు. హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఓ ప్రకటన విడుదల చేశారు. ఇది దురదృష్టకరమని, హిండెన్బర్గ్ తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదన్న ధవల్ బజ్ తమ ఆర్థిక లావాదేవీలు తెరిచిన పుస్తకాలని పేర్కొన్నారు. వాటిని అన్నింటినీ చాలా సంవత్సరాల క్రితమే సెబీకి అందించామని వెల్లడించారు. దీనిపై పూర్తి పారదర్శకత కోసం త్వరలో వివరణాత్మక ప్రకటన విడుదల చేస్తామని ధవల్ బజ్ స్పష్టం చేశారు.